పడుతూ ప్రతి వారం ఒక ఒక నూతన ప్రకటనతో సంఘాన్ని నడిపిస్తూ వచ్చారు. మరి ఆ సంవత్సర చివర ఆదివారం ఈరోజు కూడా ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి ప్రతి సంవత్సరం రోజులు అలా గడుస్తూ ఉంటాయి. సంవత్సరం మారుతూ ఉంటుంది, నెల మారుతూ ఉంటుంది, క్యాలెండర్ మారుతూ ఉంటుంది. కానీ మన జీవితాల్లో కూడా ఒక మార్పు రావాలి. ఆమె మన బట్టలు మారుతాయి, మన గృహాలు కూడా మారుతూ ఉంటాయి, మన ఇంట్లో వస్తువులు కూడా మారుతూ ఉంటాయి. కానీ మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా ఒక మార్పు రావాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఈరోజు నిన్న పెట్టిన టైటిల్ ఏంటంటే తీర్మానాల పండుగ. అంటే ఏదో ఒక తీర్మానం మనం దేవుని సన్నిధిలో చేసుకొని కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలనే ఆశతో ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి దినం మీరు వాక్యం విన్నారు. బైబిల్ గ్రంథం గమనిస్తే అనేక మంది బైబిల్లో మంచి తీర్మానాలు చేసుకొని వారి చివరి శ్వాస వరకు కూడా ఆ తీర్మానాల్లో కట్టబడి ఉన్నారు. ఎక్కడ తీర్మానాల్లో తప్పిపోలేదు. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నామంటే అది మన చివరి శ్వాస వరకు ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు అయినప్పుడు, పెళ్లి రోజు వచ్చినప్పుడు కానీ, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ రోజు కానీ ఒక మంచి తీర్మానంతో వాళ్ళు అడుగు పెడతారు. కొన్ని రోజులు గడిచేసరికి ఆ పెళ్లి రోజు చేసుకున్న ప్రమాణాలు కానీ వాళ్ళిద్దరూ కలిసి మంచి తీర్మానానికి వస్తారు, మనం ఎలా ఉందాం అలా ఉందామని. కానీ ఒక 2-3 సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళ తీర్మానాలు మారిపోతూ ఉంటాయి. అలాగే ఒక కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కూడా చాలామంది తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. ఆ సంవత్సరంలో 1 నెల 2 నెలలు గడిచేసరికి మళ్ళీ తీర్మానాన్ని మర్చిపోతారు, వదిలేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఈరోజు నీతో చెప్తా ఉంది. సామెతల గ్రంథంలో దేవుని వాక్యం ఏమంటుందంటే, మనుషుల ఆలోచనలు అనేకం, కానీ యెహోవా తీర్మానమే స్థిరం. మన దేవుడు స్థిరమైన వాడు. ఆయన తీర్మానం ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. మరి ఆయన్ని వెంబడించే వాళ్ళ తీర్మానం కూడా స్థిరంగానే ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవాతి దేవుని యొక్క తీర్మానం ఎప్పుడూ మారదంటండి. ఆయన తీర్మానం ఎప్పుడు స్థిరంగానే ఉంటుందట. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు రాజు ఒక తీర్మానం చేస్తాడు. ఎవరు ఏ దేవుణ్ణి అసలు 1 రోజుల పాటు ఎవరు ఆరాధించకూడదని. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, రాజు తీర్మానం రద్దు చేయబడదు అని రాయబడింది. అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు తీసుకున్నటువంటి తీర్మానం కూడా అది కూడా మారదంట. దేవుని తీర్మానం మారదు, ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు యొక్క తీర్మానం కూడా మారదు. మరి దేవుని వెంబడించే ప్రజల యొక్క తీర్మానం కూడా స్థిరంగా ఉండునుగాక. దావీదు అంటాడు కదా, నేను చిరకాలము దేవుని మందిరంలో, మరొకసారి నేను చిరకాలము దేవుని మందిరంలో ఏం చేస్తాడంటే నివాసం చేస్తాడు. అది సాధ్యమంటారా? ఒక ఆదివారం దేవుని మందిరంలో నివాసం 3 గంటలు ఉండడానికే చాలా బలపడిపోతారు. ఇంకా ఎప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటూ ఉంటారు. మరి దావీదు రాజుకి ఏం పనులు లేవంటారా? రాజ్యాన్ని పరిపాలించే రాజ్యంలో ఉన్న అటువంటి ప్రజలకి ఎన్నో చక్కబెట్టాలి కదా. ఆయన కోరుకునే ఆయన తీర్మానం ఏముందో తెలుసా? చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను అని అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, రాజుగారు సింహాసనం మీద ఉన్న దేవుని మందిరంలో ఉన్నట్టే భయభక్తులు కలిగిన వాడంట. దేవుని బిడ్డలు ఒక పనిలో ఉన్నా, ఒక ఉద్యోగంలో ఉన్నా, ఒక వ్యాపారంలో ఉన్నా నువ్వు ఎలా ఉండాలి అని అంటే, మందిరంలో ఉన్నప్పుడు ఎంత భయభక్తులు కలిగి ఉంటావో అదే భయభక్తులు నువ్వు వ్యాపారం చేసిన దగ్గర అయినా, నువ్వు ఉద్యోగం చేసిన దగ్గర అయినా, కిచెన్లో ఉన్నా, బెడ్రూమ్లో ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నటువంటి భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చిరకాలం దేవుని మందిరంలో ఉండగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. నిజమండి. మనతో దేవుని సన్నిధిలో ఉండడం అంటే, నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎంత భయభక్తులు కలిగి ఉంటావో, ఏ స్థలానికి వెళ్ళినా నువ్వు అలా ఉండగలిగితే అదే దావీదు యొక్క తీర్మానం. నేను చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేశాను. ఎందుకు దావీదు దేవుని మందిరంలో నివాసం ఉండాలని తీర్మానం చేసుకున్నాడని అంటే,
రాజకీయంలో ఉన్నటువంటి సింహాసనం మీద ఉన్నటువంటి తృప్తి, సమాధానం లేనటువంటి ఆ పరిస్థితి అంతా దేవుని మందిరంలో దొరికిందంట దావీదుకి. నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని తృప్తి చెందుతున్నాయా, నివాసం చేస్తున్నాయా, నేను కూడా అలాంటి తృప్తి సమాధానంతో నీ మందిరంలో నివాసం చేయాలని దావీదు తీర్మానం చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఈ సంవత్సరం అంతా దేవుడు నిజంగా దావీదు ఎందుకు ఆ తీర్మానం చేసుకున్నాడంటే, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు ఆశీర్వదించి సింహాసనం ఎక్కించాడు. అందుకని దేవుడు చేసిన మేలులన్నీ తలంచుకుంటూ ఆయన ఈ తీర్మానానికి వచ్చాడు. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు చేసిన మేలులన్నీ ఒక్కసారి నువ్వు తలంచుకొని నువ్వు ఏ తీర్మానం చేసుకోవాలో ప్రభువు నేను బలపరచునుగాక. ఖచ్చితంగా మనం ఒక కృతజ్ఞులమై నడుచుకోవాలి. ఈ సంవత్సరం దేవుడు చేసిన మేలులన్నీ ఒక్కసారి తలంచుకుంటూ ఏ రకంగా ప్రభువు నిన్ను నడిపించాడు, ఏ రకంగా నీ జీవితంలో స్వస్థత ఇచ్చాడు, ఏ రకంగా నీ పరిస్థితి నుంచి విడిపించాడు, ఇవన్నీ తలంచుకొని ఇంత మేలు చేసిన దేవునికి కొత్త సంవత్సరం నేను ఎలా జీవించాలి అనేది ఒక మంచి తీర్మానానికి రావాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దావీదు చిరకాలం నీ మందిరంలో నివాసం చేస్తానయ్యా, ఆయన వెంట ఏమొస్తున్నాయంట, ఏం వెంట వస్తాయి, కృపాక్షేమాలే జీవితకాలం అంతా వస్తాయి అని అంటాడు. మనం వెంట ఏమొస్తున్నాయి, కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం కదా, ఆయన వెంట కృపాక్షేమాల వెంట వస్తున్నాయంట. మరి మన వెంట ఇంకా అప్పులు, అనారోగ్య పరిస్థితులు, బాధలు, కష్టాలు మన వెంట 2026 వస్తాయని అంటున్నాయేమో. యేసునామములో ఆగిపోనుగాక, కృపాక్షేమాలే మన వెంట వచ్చునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది కొన్ని మంచి తీర్మానాలు తీసుకొని ఆ తీర్మానంలో కరెక్ట్గా నిలబడిపోయారండి. అవి మనం వివరించుకొని ఈరోజు ఒక మంచి తీర్మానానికి వచ్చుదుముగాక. చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చాలు. చదవబడిన వాక్యలేఖనంలో ఒక నెబుకద్నెజరు రాజు ఆ సంస్థానంలో ఉన్నటువంటి ఒక సౌందర్యం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, సెలెక్టెడ్ పీపుల్ని, కొంతమందిని, యవ్వనస్తులను, బాలులను సమకూర్చి వాళ్ళకి రాజుగారు తినేటటువంటి భోజనము, పానము సిద్ధపరిచి వాళ్ళని కొన్ని రోజులు ఆ సంస్థానంలో పెంచిన తర్వాత వారికి రాజుగారు సంస్థానంలో ఒక ఉన్నతమైన పదవులు ఇవ్వడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఈ నలుగురు కూడా రాజుగారు తినేటటువంటి ఆ భోజనాన్ని కానీ తాగేటటువంటి ఆ పానాన్ని కానీ తీసుకోవడానికి ఇష్టపడాల. ఎందుకనంటే అక్కడ రాయబడి ఉంటుంది 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానమును భుజించి వారు అపవిత్రత కాకుండా ఉండాలని ఉద్దేశించారంట. మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఆ ఉద్దేశం అంటే వాళ్ళకి ఒక తీర్మానం. అది స్తోత్రం. ఏంటంటే వాళ్ళు ఆ రాజుగారు తినే భోజనము, పానం నేను తీసుకొని నా శరీరాన్ని అపవిత్రమేమో పరుచుకోకూడదు. వాళ్ళ తీర్మానం ఏంటంటే అపవిత్రత పరుచుకోకూడదనే తీర్మానం. ఎందుకు అపవిత్రత పరుచుకోకూడదు శరీరాన్ని అని అంటే, రాజుగారు తినే భోజనంలో ఆ యొక్క భోజనంలో తినకూడని మాంసాహారాలు కూడా ఉండొచ్చు, తాగకూడని మత్తు పానీయాలు కూడా అక్కడ పెడతారు. అవి తినడం, తాగడం వల్ల వీరి యొక్క శరీరాలు అపవిత్రం అవుతాయి గనక, అది దేవునికి ఇష్టం కాదు గనక వాళ్ళు ఏం చేశారంటే మేము అవి ముట్టుకోము అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఎందుకయ్యా అపవిత్రత అంటకూడదు మన శరీరానికి అని మనం వాక్యలేఖనాలు గమనిస్తే, ఈ శరీరం దేవుని దేవాలయం. మీ దేహం దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగురా అని చెప్పి కొరింథీ పత్రికలో రాయబడి ఉంటుంది.
మరి ఈ ఆలయంలో, ఈ శరీరంలో దేవుని ఆత్మ నివాసం చేస్తుందని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు కదా, చెప్తా ఉన్నారు కదా. మరి ఈ ఆలయంలో దేవుడు ఉన్నప్పుడు ఈ అపవిత్రత నీకు వెళ్తే దేవుడు నీలా ఉండడు. ఈ శరీరంలో దేవునికి స్థానము ఉండదు. దేవుడి అపవిత్రమైన కార్యక్రమాలకి దూరంగా ఉండమని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే వాళ్ళకు భయపడి దేవుని ఆత్మను మనం దుఃఖపరుస్తాం. దేవుని ఆత్మకి ఇష్టం కానిది నా శరీరంలోనికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి వారి శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మేము అపవిత్ర పరుచుకోమని ఒక మంచి తీర్మానంతో వాళ్ళు ఆ సంస్థానంలో నిలిచినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజున మనం గమనిస్తే గల్తీ పత్రికలో రాయబడి ఉంటుంది 5:9, శరీర కార్యాలు స్పష్టమైనవని. అసలు అపవిత్రత అంటే శరీర కార్యమా అని మనం ఆలోచిస్తే ఏమైందండి, తింటే అని అంటారు చాలామంది, తాగితే ఏమైంది అని అంటారు. అక్కడ రాయబడి ఉంది శరీర కార్యాలు స్పష్టమైనవని. అక్కడ రాయబడి ఉంటుంది అవేవనగా జారత్వం, అపవిత్రత. చాలండి. ఫస్ట్ ఏం రాశారు, దానికి తోడుగానే జారత్వం ఎంత పాపమో నీ శరీరానికి తినే తాగేది అపవిత్రత కూడా అంతే పాపం. స్తోత్రం. అక్కడ రాయబడి ఉంటాయి. ఇంకా జారత్వం, వ్యభిచారం, ఇంకా చాలా కామాతురత, ఇవన్నీ రాస్తారు. దాంతో పాటుగా అపవిత్రత అని కూడా రాస్తారు. అంటే నీ జీవితంలో నీ శరీరానికి అపవిత్రత అంటే ఏదైనా కనిపిస్తే దానికి దూరంగా నువ్వు నిలబడుదువు గాక. నీకు అక్కడ ఒక తీర్మానం రావాలి. నీ కళ్ళు ద్వారా వచ్చి నీ కంటితో చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నావంటే ఆటోమేటిక్గా నీ శరీరం అపవిత్రం, నీ కళ్ళు అపవిత్రం అవుతూ ఉన్నాయి. వెళ్ళకూడని ప్రదేశాలకు నువ్వు వెళ్తున్నావు అంటే నీ కాళ్ళు ఆటోమేటిక్గా ఏమండి, మత్తు పానీయాలు తీసుకునే వాళ్ళ శరీరం ఆటోమేటిక్గా అపవిత్రతే. భయంకరమైన విగ్రహారాధన ప్రాంతాలు చేస్తూ ఉంటారు. మరి క్రైస్తవ బిడ్డలో ప్రత్యేకంగా ఉండాలని చెప్పి వాక్యం ఉంది కదా. ఎంతమంది మీలో ప్రత్యేకంగా ఉండి మీ శరీరాలకు ఆ విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటకుండా కాపాడుకోగలుగుతున్నారు? క్రైస్తవ బిడ్డలు ఎలా ఉంటారు తెలుసా? అన్యుల మధ్యలో మనం ప్రత్యేకంగా ఉండాలంటే వాళ్ళు ఏమో చేసుకుంటూ ఉంటారు. నువ్వు వెళ్ళలేదనుకుంటారు. అన్యులతో మనం సాంగత్యం చేయకూడదు, కానీ మన ప్రేమను వాళ్ళకి పంచాలి. కానీ కార్యక్రమానికి వెళ్ళి మనం నిలబడతాం. వాళ్ళు ఏదో చేసుకుంటుంటే క్రీస్తు రక్తం ద్వారా గడగబడ్డావు, దేవుని ఆత్మ నీలో నిలిచి ఉంది, చక్కగా పరిచయం చేస్తావు, చక్కగా ప్రార్థన చేస్తావు. అలాంటిది నువ్వు కూడా వెళ్ళి అలా కాదు ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. ఎవరు చెప్తారు అంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళే. ఖచ్చితంగా నీ జీవితానికి వాళ్ళకు కూడా నువ్వు అపవిత్రత అందిస్తూ ఉన్నావు, నువ్వు కూడా అపవిత్రత పాలవుతూ ఉన్నావు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఈ సంవత్సరం అలాంటి కార్యక్రమాలు ఎక్కడే నువ్వు పాలు పంపులు పొందావేమో. ఒకసారి నీ జీవితాన్ని సరి చేసుకొని, ఈ శరీరం దేవుని ఆలయమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ నీలో నివసించాలి అని అంటే ఖచ్చితంగా ఈ అపవిత్రతకి నీకు దూరంగా ముందువు గాక. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, ఆహారము కాని దానికి, సంతృప్తి కలిగిన దానికి ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారని రాయబడి ఉంటుంది. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు? అసలు నీకు సంతృష్టి కలగదంట. ఏంటి తినడం వల్ల పెద్ద తృప్తి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉండిపోతుందా? కొన్ని మనం ఏమి తినకూడదో, ఏమి తాగకూడదో, ఏమి ధరించుకోకూడదో వాక్యం చెప్తా ఉంది కదా. అన్నీ తెలుస్తుంది కూడా. తింటే ఏమైంది, తాగితే ఏమైంది, వెళ్తే ఏమైంది అని అన్నావంటే ఖచ్చితంగా నువ్వు అపవిత్రుడివే. మేము కూడా అన్యుల్లోంచి వచ్చాము కనుక, ఇంకా మేము అన్యులు బంధువులు ఉన్నారు కనుక నీకు చెప్తా ఉన్నాను. ఎన్ని చోట్ల ఎన్ని శోధనలు వచ్చినా ప్రభువు కొరకు అలా నిలుచున్నామండి. మన పరిశుద్ధత, మనం అపవిత్రులు కాకుండా ఏ స్థలాలకు వెళ్ళినా ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ దానియేలు వాళ్ళు ఆ రాజుగారు తాగే మత్తు పానీయం కానీ, తినకూడనే మాంసాహారం కానీ వాళ్ళు తినకుండా మాకు కొంచెం రిక్వెస్ట్ చేశారు నపుంసకుల అధిపతిని. రాజుగారు వాళ్ళు చంపేస్తాడేమో అనే భయం కూడా లేకుండా రిక్వెస్ట్ చేస్తే కుదరదు అన్నాడు. మరలా వాళ్ళు రిక్వెస్ట్ చేసి 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి. నిజమండి, మనలో అపవిత్రత అంటకూడదనే మనసు మనకు ఉంటే ఖచ్చితంగా ప్రభు మనం తప్పిస్తారు.
వాళ్ళు అలా 10 రోజులు మమ్మల్ని పరిశీలించు, శాకాహారాలే ధాన్యాదులు మాకు పెట్టానంటే నిజంగా ఆ నపుంసకులకి అధిపతికి దయ కలిగిందంట వీళ్ళు కోరినటువంటి రిక్వెస్ట్ని బట్టి. వెంటనే ఆ 10 రోజులు ఆహారం తినిన తర్వాత రోజు మత్తు పానీయాలు తాగి రోజు మాంసాహారం తిన్న ముఖాల కంటే శాకాహారం తిన్న ముఖాలు ఎలా ఉన్నాయంట? సౌందర్యంగాను కళగాను ఉన్నాయంట. స్తోత్రం. మీరు గమనించండి, ఒక వ్యక్తి పాపంలో అపవిత్రత ఉన్నాడు అని అంటే ఆ ముఖంలో కళ ఉండదు. పరిశుద్ధంగా పవిత్రత కాపాడుకున్న ఈ ముఖాలంతా కళగా ఉన్నాయంట. స్తోత్రం. ఏ వ్యక్తిలోనైనా ఎప్పుడైనా మీరు చూడండి, బాగా డ్రింకింగ్ చేసే వ్యక్తి ముఖంలో కళ ఉంటుందా? అపవిత్రత. పాపంలో ఉన్న వ్యక్తిలో ముఖంలో కళ ఉండదు. నీకు కావాల్సింది ఏంటంటే ఒక ఆత్మ సంబంధమైన సౌందర్యం, కళ నీకు కావాలని, పరిశుద్ధంగా నీ జీవితం కాపాడుకోవాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అపవిత్రతకి నువ్వు దూరంగా ఉందువుగాక. జారత్వం ఎంత పాపమో ఈ అపవిత్రమైన కార్యక్రమాలు కూడా అంతే పాపం. ఇంకా మనం గమనిస్తే సెల్ ఫోన్తో తెల్లవార్లు చాటింగ్ చేసే వాళ్ళ ముఖం కూడా కళగా ఉండదు. ఎందుకంటే వాడి జీవితానికి ఆల్రెడీ రాత్రి అంతా హృదయం నిండా అపవిత్రమైన తలంపులతో ఉన్నాడు. మీ సెల్ ఫోన్ మీరు ఒకసారి చెక్ చేయండి. కొత్త సంవత్సరంలో ఆ సెల్ ఫోన్ అలా ఉండకూడదు. అమ్మాయిల వెంట బళ్ళు వేసుకొని తిరుగుతా, ఎక్కడో పని చేసుకుని డ్యూటీ చేసుకుంటే బళ్ళు వేసుకొని తిరుగుతా. ఇది అపవిత్రం. నీ బండికి అపవిత్రం, నీకు అపవిత్రమే. నువ్వు వెళ్ళకూడని ప్రదేశం అది. అందుకే నీ ముఖం కళ లేకుండా, కళ ఎందుకు తప్పిందిరా, వీడు ఆత్మీయంగా ఉండాల్సినాడు, వీడు ఇలా ఎందుకు ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా వాడి హృదయంలో, వాడి తలంపులో, వాడి ఆలోచనలో అపవిత్రత ఉంది. అందుకనే దేవునికి దూరంగా ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో అవన్నీ యేసు నామములో డిలీట్ అగును గాక. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒక జారత్వం ఎంత పాపమో ఒక అపవిత్రత కూడా అంతే పాపం. చూడండి, పాపం అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అపవిత్రత అంటే వద్దురా, ఇలాంటి అపవిత్రత అది ఎప్పటికైనా మరణానికి తీసుకెళ్తుంది. పాపం వలన వచ్చే జీతం మరణం. ఖచ్చితంగా అపవిత్రం మన పాపానికి తీసుకెళ్తుంది అండి, శాపానికి తీసుకెళ్తుంది, మరణానికి తీసుకెళ్తుంది. ఒక అబ్బాయి చక్కగా చిన్నగా అందంగా ఉందని ఒక పులి పిల్లని తెచ్చుకున్నాడు. అంటే ఏం తెచ్చుకున్నాడు అంటే, పిల్లని ఎవరైనా పెంచుకుంటారా? పిల్లి పిల్లని పెంచుకుంటారు, లేకపోతే కుక్క పిల్లని పెంచుకుంటారు, లేకపోతే కోడి పిల్లని, గేదె పిల్లని ఏమైనా పెంచుకుంటారు. కానీ పులి పిల్లని పెంచుకునే వాళ్ళు మనం ఎక్కడ చూడం. పిచ్చి పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? వాడికి ఇంకా పాపం ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఈ రకంగానే పనిచేస్తూ ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే ఆ పులి పిల్లని తెచ్చుకున్నాడంట. రోజు దానికి ఆహారం పెడుతూ ఉండేవాడు, చక్కగా స్నానం చేయించేవాడు, మంచిగా కుక్క పిల్లని ఎంత మంచిగా చూస్తామో అలాగే చూసేవాడు. చివరికి ఎదుగుతూ ఉంది, మంచిగా నడుస్తూ ఉంది. ఒకరోజు అతను పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాడట. పెయింటింగ్ వేసుకుంటుంటే ఇంటికి పెయింటింగ్ వేసుకుంటున్నాడు. ఈ లోపల దానికి ఏమీ ఆహారం ఏమీ పెట్టలేదు, మంచి ఆకలితో ఉంది. ఇతను కూడా పనిలో పడిపోయాడు, తిన కూడా ఏం తినలా. చివరికి ఆ పని చేస్తా కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోతే గుర్రం మీద ఉన్నాడు. గుర్రం తగిలి కాలుకు తగిలి కాళ్ళలోంచి బ్లడ్ వచ్చింది. పులి స్వభావం ఏంటి? పులి స్వభావం ఏంటండి? రక్తం కనబడితే వదలదు అది. వెంటనే వెళ్ళిపోయి ఎక్కడైతే బ్లడ్ పడిందో ఆ కాలుకున్న బ్లడ్ నాకుతూ ఉంది, కింద పడిన బ్లడ్ కూడా నాకుతూ ఉంది. చాలా రోజులు అయిందేమో బ్లడ్ టేస్ట్ చూసి. ఎప్పుడు ఈయన తినే ఆహారం పెడుతున్నాడు కదా, ఆ బ్లడ్ టేస్ట్ చూడగానే చాలా దానికి అసలు స్వభావం అది దానిది. ఎప్పుడైతే ఇంకా రుచికరంగా అనిపించిందో కండపట్టుకోవడం మొదలెట్టింది. కాలు అయిపోయింది, ఇంకా మొత్తం కాలు చేతులు మొత్తం మనిషినే తినేసింది. చూడండి, ఒక అపవిత్రత ఎక్కడ దాకా తీసుకెళ్తుంది కదా. చిన్నదే కదా అపవిత్రత అనుకుంటాం, చిన్నదే కదా పులిపిల్ల అనుకున్నాడు, కానీ దాని స్వభావం ఏదో రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు గమనించట్లేదు అనుకో. దేవాతి దేవుని కన్నుకి ఏదైనా మరుగైంది ఏది కూడా లేదు. అందుకని ఈరోజు ప్రభు వాక్యం చెప్తా ఉంది, నీతో నువ్వు అపవిత్రుడు కాకూడదనే ఒక తీర్మానం ఈరోజు స్థిరపడుతువు గాక. హల్లెలూయా. ఈ యవనస్తులు అలాంటి అపవిత్రమైన తిండి తినడానికి కానీ తాగడానికి కానీ ఎక్కడ ఇష్టపడలేడం వల్ల అందరి ముఖాల కంటే వారి ఆత్మ సంబంధంగానంట తిన్నవాళ్ళ ముఖాల కన్నా
మాంసం తిని మత్తు పానీయాలు తాగిన వాళ్ళ ముఖాలేమో అసలు కళహీనంగా ఉన్నాయంట. వీళ్ళ ముఖాలు మాత్రం చాలా సౌందర్యంగా ఉన్నాయి. దేవుడు కోరుకుంటాడు, నువ్వు అపవిత్రుడు కాకపోతే కనుక నీ ముఖంలో ఏమంటుంది తెలుసా? సౌందర్యం కనబడుతుంది, ఆత్మ సంబంధమైన కళ ఉట్టుబడుతుంది. చాలామంది వాళ్ళ వయసు కనబడకూడదని ఇప్పుడు మేకప్లు కదా, వద్దండి. అవన్నీ ఈ సంవత్సరం మనం వదిలేసుకోవాలి. మన కళ ఆత్మీయంగా కనబడాలి. నువ్వు పవిత్రుడు, ఆత్మ సంబంధురాలు అయితే నీలో నుంచి ఒక ఆత్మ సంబంధమైన కళ ఉట్టిపడుతుంది. అట్టి మార్గాల్లోకి దేవుడు నిన్ను నడిపించును గాక. రెండో పాయింట్లోకి వెళ్దాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. ఓకే, చాలక్క. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను వీడువనని తీర్మానం అంట. యోబు తీర్మానం ఏంటో తెలుసా? మరణమైన నా మీదకి రానివ్వండి, కానీ నేను మాత్రం యథార్థతను విడిచిపెట్టను. అంటే నేను యథార్థంగా ఉంటాననే ఒక తీర్మానం యోబులో మనకు కనిపిస్తుంది. ఏమండి, యోబుకి ఎందుకు అంత తీర్మానం అని అడిగితే, ఆ దేశంలోనే యోబు లాంటి యథార్థవంతుడు ఇంకొకటి లేడు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. యోబుకి మంచి సౌందర్యం కలిగిన కుమార్తెలు ఉన్నారంట, ఆస్తి ఉంది, గొడ్లున్నాయి, వంటలున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభువు సాతానుగాడు శోధించినప్పుడు అన్నీ పోగొట్టుకున్న అతని జీవితంలో యథార్థత మాత్రం ఆయన వదలలేదంట. ఈ రోజున ఏదైనా ఒక చిన్న శ్రమ మన జీవితంలో ఎదురైతే వెంటనే మన యథార్థతలోంచి తప్పిపోతూ ఉంటారు చాలామంది. దేవుని వాక్యం చెప్తూ ఉంది, పిల్లలను పోగొట్టుకున్న, ఆస్తిని పోగొట్టుకున్న, శరీరానికి అనారోగ్యమే వచ్చిన, దేవునితో ఆయనకున్నటువంటి యథార్థత ఒకవేళ చావే నా మీదకి వచ్చినా కూడా నేను యథార్థతను మాత్రం విడిచిపెట్టను అనే ఒక తీర్మానంతో యోబు భక్తి చేస్తాడండి. ఈరోజు నీ తీర్మానం ఎలా ఉంది? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతూ ఉన్నావా? అనారోగ్యం వచ్చినప్పుడు యథార్థతను విడిచిపెట్టేసే మనసులోకి వస్తూ ఉందా? అనారోగ్యం పాలైనప్పుడు, ఒకవేళ అప్పులు తీరలేనప్పుడు, ఒకవేళ ఈ సంవత్సరం ఏదో సాధిద్దాం అనుకున్న దేవుడు నాకు సహాయం చేయలేదు అని చెప్పి యథార్థతను చాలామంది విడిచిపెట్టేస్తారు. దేవుని వాక్యం అంటుంది, మనం యథార్థంగా ఉంటే దేవుడు మనకి ఏ మేలు మానక మేలు చేస్తాడంట. ఏ మేలు చేయకుండా ఆయన ఉండడంట. యథార్థవంతులకి తప్పక ఆయన మేలు చేస్తాడు. యోబుకి చేసిన మేలుండో తెలుసా? ఎంతైతే కోల్పోయాడో మరలా యోబుకి పూర్వం కలిగిన స్థితి కన్నా 2 అంతలు కలిగిందంట. నీకు 2 అంతల ఆశీర్వాదం కావాలి, ఏదో కోల్పోయావు. ప్రభు అడుగుతూ ఉన్నాడు, నాకు కోల్పోయింది కావాలి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నావు, మంచిదే. అయితే యోబుకి ఎందుకు 2 అంతలు మరలా కోల్పోయినవన్నీ 2 అంతలుగా ఎందుకు ఇచ్చాడు అని అంటే, యోబు యథార్థవంతుడు. నీ జీవితంలో యథార్థత ఉందా? నీ నడక యథార్థంగా ఉండాలంట, నీ మాట యథార్థంగా ఉండాలి, నీ పడక యథార్థంగా ఉండాలి. ఈ 3 ఆలోచించండి. యోబు దగ్గరికి తన భార్య వచ్చి అడిగింది, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావేంటి? పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, శరీరానికి అనారోగ్యం వచ్చింది, ఇంకా నీ దేవుని నువ్వు దూషించి నువ్వు మరణం కమ్ము అని అంటే అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మ. అంటే యోబు తీర్మానం ఏంటంటే, నేను యథార్థతను వదలనని. తన భార్య వచ్చి అంటుంది, ఇంకా దేవుడు దేవుడు అంటావు ఎందుకు? నీ యథార్థతను నువ్వు వదలవా? నంతాను వదలం. స్తోత్రం. ఏం పోయినా వదలకూడదు. మనం సర్వం కోల్పోయినా దేవుని యందు యథార్థ హృదయం గలవారై ఉంటే 2 అంతలు మళ్ళీ నువ్వు తిరిగి పొందుకుంటావు. ఇల్లును పోగొట్టుకున్నావా, ఆస్తిని పోగొట్టుకున్నావా, పరువును పోగొట్టుకున్నావా, సాక్ష్యం పోగొట్టుకున్నావా, నువ్వు యథార్థంగా ఉంటే మళ్ళా దేవునికి 2 అంతలు ఇస్తాడు. యథార్థత అంటే మీకు చెప్తాను. యథార్థత అంటే ఏంటి అసలు? ఏదైతే చెప్తామో అదే చేయాలి, ఏదైతే చేస్తున్నామో
అదే చెప్పాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాకూడదు అంట. స్తోత్రం. ఒక రోజున మనం అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం కదా. మీటింగ్స్కి వెళ్తున్నారంట ఒక దైవజనుడు చెన్నై. వెళ్తూ ఉంటే ఎవరో పక్కన ఉన్న ముసలమ్మ కానుకిచ్చి, అయ్యా ఈ కానుక అక్కడ వేయండి, సేవకులకి ఇచ్చి నా కోసం మీరు ప్రార్థన చేయించండి. మీకు కూడా అలా ఇస్తూ ఉంటారు కదా చాలామంది, అలా ప్రార్థన చేయించండి అని అన్నాడంట. దైవ సేవకుడు వెళ్ళిపోయారు. మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆ ముసలమ్మ 200 కానుక ఇచ్చిందంట. ఆయన ఒక 100 రూపాయల కానుక, ఎంత అయింది 300 కానుక పెద్ద ఆయన చేతిలో పెట్టి ప్రార్థన చేయించేసుకున్నాడు. కానీ 200 ముసలమ్మ ఇచ్చిందయ్యా, ఈ 100 రూపాయల కానుక నాదయ్యా అనలేదట. 300 ఆయన ఇచ్చినట్టుగానే ఇచ్చేసి ప్రార్థన చేయించుకున్నారట. అయిపోయింది. సభలో కూర్చున్నారు. ఆయన కోరిక ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఎంతో ప్రయాసపడి వచ్చాను ఇక్కడికి, వచ్చిన ఆయన నేను 200 అభిషేకం పొందుకొని తిరిగి వెళ్ళాలి ప్రభువా అని 3 రోజులు ప్రార్థనలు చేశారట. ఎక్కడ 200 కాదు కదా, ఉన్న అభిషేకం కూడా సరిగ్గా రావట్లేదట. ఏంటి ప్రభువా, నేను ఏం తప్పు చేశాను, నాకు ఎందుకు మరలా, నేను ఏదో ఒకటి ఇక్కడికి వచ్చాను కానీ ఇంత ప్రయాసపడి ఏం బతికెళ్ళకుండా వెళ్ళిపోతున్నాను ఏంటి, నాకు ఎందుకు అభిషేకం రావట్లేదని చెప్పి అలా ఆలోచించుకుంటూ ఉంటే ప్రభు ఆ ముసలమ్మని గుర్తు చేశారట. ముసలమ్మ కానుకిచ్చిందని సేవకులకు నువ్వు చెప్పాలి కదా, యథార్థంగా ఒప్పుకోవాలి కదా, నీది 100 రూపాయల కానుకైతే 300 కానుకిచ్చినట్టుగా చెప్పవు అని చెప్పి దేవుడు ఆయన ప్రేయర్లో గుర్తు చేశారట. వెంటనే దైవసేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి 200 అభిషేకం పొందుకొని తిరిగి వెళ్ళాలని వచ్చాను, అయితే నేను ఒక తప్పిదం చేశాను, ఇలాగ ఒక ముసలమ్మ నన్ను కేకేసి 200 కానుక మీకు ఇమ్మని ప్రార్థన చేయమని చెప్పింది, అయితే నేను 300 నేను మీకు నేను ఇచ్చినట్టుగానే ఇచ్చానయ్యా అని అంటే, అలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు, నీకు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇచ్చినట్టుగా ఉంటే సరిపోయింది కదా, యథార్థంగా ఉండాలి ప్రభు సన్నిధిలో అని అంటే ఆయన అక్కడే కన్నీళ్ళు పెట్టుకుంటే సేవకులు ప్రార్థన చేశారంట. ఆయనకి తర్వాత వెంటనే అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన తప్పిదము ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టారో వెంటనే 200 అభిషేకం ఆయన మీదకి వచ్చిందంట. స్తోత్రం. నీ జీవితంలో కూడా అంతే, నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో ఏం కోల్పోయావో దాన్ని దేవుడు 2 ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచుచు దానిలో నుంచి తొలగిపోకుండెను. చాలండి. యెహోషాపాతు రాజు అంట ఆసా ఎలా యథార్థంగా తండ్రి నడిచాడో అలాగే తను కూడా యథార్థంగా నడిచాడంట. మనం 30వ వచనంలో చూస్తే తన రాజ్య కాలం అంతట్లో కూడా తన పరిపాలన కాలంలో చాలా నిమ్మడంగా ఉందంట రాజ్యం. యథార్థవంతుల కుటుంబాల్లో ఎప్పుడు నెమ్మది మనశ్శాంతి ఉంటుందండి. నువ్వు అబద్ధం ఆడావా ఖచ్చితంగా నీకు మనశ్శాంతి ఉండదు, అసలు నీ కుటుంబంలోనే మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. ఒక చిన్న అబద్ధమే ఆ యొక్క ఆకాను జీవితంలో ఒక చిన్న అబద్ధమే బొంకి దాచి గుడారంలో దాచిపెట్టాడు. ఆ చిన్న అబద్ధం వల్ల కుటుంబం అంతా పతనం అయిపోయింది. నీ జీవితంలో 200 మేలు కావాలి, 200 ఆశీర్వాదం కావాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. ఎక్కడైనా నువ్వు యథార్థతను విడిచిపెట్టవేమో ఈ సంవత్సరం ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. క్రైస్తవ బిడ్డలు యథార్థంగా ఉండాలి. క్రైస్తవ బిడ్డలు ఎలా ఉంటారు తెలుసా? కర్ర ఎరగకుండా పాము చాకు, నిజం చెప్పరా అబద్ధమాడరు. అలా నడిస్తే నువ్వు 200 ఆశీర్వాదం చూడు. ఏమండి నువ్వు 200 ఎందుకురా 100 రూపాయలు కానుక తెచ్చావు అని అంటారు ఆయన? అనరు కదా. ఎందుకు ఆ చిన్నదానికే నువ్వు అంతా అలా రాజీ పడిపోయి యథార్థతని ఎందుకు అలా విడిచిపెట్టుకోవాలి? మేమే ఉన్నాం, మీరు ఏదో చిన్న తప్పులు చేశారు అంటే కొత్తేం కదా. దేవుని దగ్గర మనం యథార్థ హృదయాలుగా నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ జీవితం నీ కుటుంబంలో నెమ్మడం మనశ్శాంతి నెమ్మది పొందుకోవాలంటే ఖచ్చితంగా యథార్థత ఉండాలి. యథార్థవంతుడికే దేవుడు మేలు చేస్తాడు, 2 మేలు చేస్తాడంట. నేనే మేలు పొందుకోలేదు ప్రభువా అని అనుకుంటున్నావు మీ సంవత్సరం ఇంకా 3 రోజులు ఉంది. నీ ఒక్క నిమిషం చాలు దేవుడు ఆశీర్వదించాలంటే, 1 మినిట్ చాలు. నీ జీవితంలో చిన్న తప్పిదమైన ఎక్కడ విడిచిపెట్టేళ్ళు వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళకుండానే ఆశీర్వాదాన్ని చూస్తావు. అది సత్యం, దేవుని వాక్యం.
యోబు అలా యథార్థంగా నిలిచాడు. భార్య కూడా దూషించింది, ఇంకా యథార్థతను ఎందుకు నువ్వు విడిచిపెట్టకుండా ఉంటావు అని అన్నది. అయినా సరే ఏం పోయినా పర్లేదు, చివరికి నా మీదకి మరణం వచ్చినా పర్లేదు తప్ప నేను మాత్రం యథార్థతని విడిచిపెట్టనని ఆయన నిల్చున్నాడు. చేప అంటుంది నీటికి ఏం చేస్తుంది చెప్పండి, ఎదురు ఎదుగుతుంది. దానికి ఆ ఎదురు ఏదడమే ఆనందం అంట. చూడండి, చాలా సంతోషంగా ఈదుతుంది. అదే చేప చచ్చిపోయింది అనుకోండి, ప్రవాహంలో కొట్టుకుని పోతుంది. మనం లోకానికి ఎప్పుడు ఎదురీతూనే ఉండాలి. లోకంలో కలిసిపోయి యథార్థతను విడిచిపెట్టవే లోకంలోనే కొట్టుకుపోయింది, చచ్చిపోయినట్టే. మన ఆత్మ సంబంధమైన జీవితంలో మృతులమనే అర్థం, దాని అర్థం. నువ్వు ఎదురీస్తున్నావు అని అంటే సజీవుడు. లోకంలో నువ్వు యథార్థతను విడిచిపెట్టి లోకంలో కలిసిపోయావు అని అంటే నువ్వు మృతుడవు. చేప సంతోషంగా ఎదురు ఇస్తుంది అంటండి. ఎంత కష్టం వచ్చినా ఆ ఎదురు ఎదడంలోనే, ఆ కష్టంలోనే సంతోషంగా వెంబడించాలి దేవుని. యోబు అంత చిల్ల పెంకులు తీసుకొని గోక్కని అంత రోగం వచ్చినా కూడా సంతోషంగానే ఉన్నాడు. దానిలో ఎక్కడ భక్తిహీనత కనబడలే. మనలో కొన్నిసార్లు భక్తిహీనత ఏర్పడుతూ ఉంటుంది. దేవుని వాక్యం యోబును మనం గమనించుకుంటే ఎన్ని పోయినా ఆయన జీవితంలో భక్తిహీనత కూడా ఎక్కడ రాలేదండి. దేవుని కూడా ఇంత మాట అనలా. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. హల్లెలూయా. రెట్టింపు ఆశీర్వాదం నువ్వు చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు యథార్థతను విడిచిపెట్టకూడదు. ఒకవేళ నేను ఎంత కోల్పోయాను అని అనుకుంటున్నావేమో, నువ్వు యథార్థంగా భక్తి చేసి చూడు. నూతన సంవత్సరంలో నేను దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. నువ్వు రెండంతుల దీవెనకు పాత్రలు అవ్వాలనే దేవుడి కోరిక. దానికి నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుని అప్పగించుకోగలిగితే ఉన్నతమైన రెండంతల అభిషేకాన్ని కూడా పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. 3వ పాయింట్, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. 2 మాటలు మనం నేర్చుకున్నాం. అపవిత్రత కాకూడదనే ఒక మంచి తీర్మానానికి రావాలి. 2, యథార్థతను వదలనే తీర్మానం నీకు కావాలి. 3వ తీర్మానం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూసి, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, ఓకే ఓకే వాడు బ్రతుకు దినములన్నిట వాణిని నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హన్నా తీర్మానం ఏంటో తెలుసా? ఒక్క మగపిల్లని ప్రభువా వాడిని నీకు అప్పగిస్తాను, తన కుమారుని సాగుకిస్తానని ఒక తీర్మానం, మొక్కుబడి చేసుకుని ఒక తీర్మానం. ఆమెకి పిల్లలు లేరు, చాలాసార్లు మందిరానికి వచ్చింది, ఎప్పుడు దేవుడు కూడా దర్శించాల. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. ప్రతి ఏటా ఎల్కానా కుటుంబం మందిరానికి వచ్చేదట. కానీ ఆ సంవత్సరం ఆమెలో ఒక బలమైన తీర్మానం వచ్చింది. దైవ సేవకుని చూసేసరికి ఆయన కళ్ళు మంద దృష్టి కలిగి ఉండేసరికి ఆమెలో ఒక దుఃఖం ఏర్పడి, ప్రభువా ఈ మందిరంలోనే నాకు ఒక్క కొడుకునిస్తే ఈ మందిరంలోనే వాడిని సేవకి ప్రతిష్ఠ చేస్తాను ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకుంది. ఏమండి, తల్లి తీర్మానాన్ని బట్టే పిల్లల యొక్క ఆశీర్వాదం నిలుచుంటుంది. ఈ తల్లి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క బిడ్డని ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకుంది. దేవుడు ఆమె మనవి ఆలకించాడు. దైవసేవకుడు వచ్చి నువ్వే మనవి చేసుకున్నావో ఆ మనవి దయచేయను గాక అన్నాడు. అనగానే నిజంగా నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. నాటి నుండి ఆమె దుఃఖముఖం వదిలేసి దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఖచ్చితంగా నాకు బిడ్డను ఇస్తాడని చెప్పి సంతోషంగా వెళ్ళిపోయింది. వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అద్భుతంగా మగబిడ్డనిచ్చాడు. మగబిడ్డని ఇచ్చేసరికి ఆమె మరలా సంవత్సరం అయ్యేసరికి మందిరం దగ్గరికి రావాలి కదా. భర్త అడుగుతాడు, మరి సంవత్సరం అయింది కదా, రేపు మనం మందిరానికి వెళ్ళాలి అని అంటే ఆమె అంటది కదా, ఈ సంవత్సరం నేను మందిరానికి రానుంది. ఎందుకనంటే పిల్లోడు పాలు విడవాలి, విడిచిన తర్వాత ఆ పిల్లోడిని తీసుకెళ్ళి వెంటనే నేను మందిరంలో వదిలేసి వచ్చేస్తాను కనుక ఈ సంవత్సరం నేను రాను అని అంటుంది. బైబిల్ గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి. అప్పుడు భర్తకు అనుమానం వచ్చింది, అప్పుడు దాకా పిల్లలు లేరు కదా, ఇప్పుడు పిల్లోడు పుట్టాడు కదా, ఈ పిల్లోడి మీద ఉన్న ప్రేమను బట్టి పిల్లోడిని వదులుకోలేకపోతుందేమోనని భర్త
అనుమానించి ఉండొచ్చు, నిందించి ఉండొచ్చు. తర్వాత ఊర్లో వాళ్ళు ఎప్పుడు పిల్లలు లేనప్పుడు చక్కగా మందిరానికి వెళ్ళేది. ఇప్పుడు పిల్లోడు పుట్టాడు కదా, ఆ పిల్లోడి మీద ఉన్న ప్రేమను బట్టి మొక్కుబడి మాత్రం చేసుకుంది, కానీ ఆ తీర్మానంలో స్థిరంగా ఉంటుందో ఉండదని ఊళ్ళో కూడా అవమానించి ఉండొచ్చు. కానీ ఆమెకు తెలుసు ఆమె తీర్మానంలో ఎంత నేను దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాను, ఆ మొక్కుబడిలో ఖచ్చితంగా నేను అంటుకట్టుబడి ఉండాలి అని చెప్పి. గడిచిని పాలు విడిచిన సమయం వచ్చిందంట. తీసుకొచ్చి మందిరంలోకి సేవకుడికి అప్పగించి చెప్తా ఉంది, ఎదుగోనయ్యా నేనే ఒకప్పుడు ఇక్కడ ప్రార్థన చేసుకుని ఒక్క మగపిల్లోడిని ఇస్తే వాడికి ఇచ్చేస్తాననే తీర్మానం చేసుకున్న ఆ తల్లిని నేనే అని అనగానే తల్లి సేవకుడితో చెప్తుందంట ఆ మాటలు. చెప్తూ ఉంటే సమూయేలు ఏం చేస్తాడండి, ఆ బాలుడు అక్కడే మ్రొక్కేను అని రాయబడింది. నేను అంటాను, ఆ తల్లి చేసుకున్నటువంటి తీర్మానం ఆ బిడ్డకి నేర్పుతూనే వచ్చిందంటే ఈ 2 సంవత్సరాలు కూడా. పాలు మరి ఎన్ని సంవత్సరాలకు విడిచాడో అక్కడ రాయబడలేదు, కానీ ఆమె దగ్గర పెట్టుకున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు మందిరంలో ఉంటావు, మందిరంలో సేవకులను ఎలా గౌరవించాలో, దేవుడికి ఎలా మొక్కాలో అన్ని సంవత్సరాలు ఆమె దగ్గర ఉన్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చిందంట. స్తోత్రం. ఈరోజున నువ్వు నీ బిడ్డల కోసం నువ్వు ఏ మొక్కుబడి చేసుకున్నావో ఆ మొక్కుబడి ప్రకారం నీ బిడ్డలను పెంచగలుగుతూ ఉన్నావా? బిడ్డను చూసేసరికి ఒక ఉన్నత స్థానం వచ్చేసరికి వీడు మనకు ఉపయోగపడతాడులే అనుకుంటున్నావా? దేవుని వాక్యం అంటుంది, ఆ తల్లి అంట మొక్కుబడి చేసుకున్న తీర్మానంలో ఆమె స్థిరపడిపోయింది. ఆ తల్లి చేసుకున్న ఒకవేళ ఆమె కనుక తీర్మానం తప్పుంటే సమూయేలు జీవితం ఎట్లా ఉండేదో. ఆమె తీర్మానంలో స్థిరపడింది కనుకే సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఈరోజు కూడా నీ తీర్మానం మొక్కుబడి చేసుకున్నది నువ్వు స్థిరంగా ఉండగలిగితే నీ బిడ్డ ఒక ఉన్నతమైన ప్రవక్తగా స్థిరపడతాడు, ఒక ఉన్నతమైన బిడ్డలుగా సమాజంలో స్థిరపడతారండి. ఒకవేళ నీ బిడ్డలు ఇంకా స్థిరపడపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ తీర్మానం, నీ మొక్కుబడిలో ఎక్కడైనా తప్పవేమో. ఒకసారి ప్రభువుని దగ్గర నెమరు వేసుకోమల్లా ఆలోచించు. నీ కష్టంలో నీ బిడ్డల విషయంలో ఏమనుకున్నావు? నీ కష్టంలో నీ బిడ్డని ఏం చేయాలనుకున్నావా? దేవుని కొరకు ఎలా వాడిని పెంచాలనుకున్నావా? మర్చిపోయావేమో. అన్న మర్చిపోలేదండి. ఆ బిడ్డని ఇచ్చిన తర్వాత నిజంగా ఆ బిడ్డని చూసేసరికి చాలా లేక పుట్టాడేమో, ప్రేమ పెరుగుతుంది, ఇంకా దగ్గరైపోతుంది తల్లి. కానీ అవన్నీ దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాం, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అనుకుందంట. ఆ తీర్మానంలో ఆమె స్థిరపడ్డది కనుకే సమూయేలు 4 ఉద్యోగాలు చేశాడు. ఊరంతా, ఆ ప్రాంతం అంతా కూడా ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడంట. నిజమండి, నువ్వు చేసుకునే తీర్మానమే నీ బిడ్డలను స్థిరపరుస్తుంది. అన్నాన్ని బట్టి మనం అది నేర్చుకోవాలి. ఒకవేళ నీ తీర్మానం స్థిరంగా లేదని బిడ్డల విషయంలో వాళ్ళ మీద ఖచ్చితంగా శాపం ఉంటుంది. అంటే నేను చదివిన మాట మీకు చెప్తున్నాను. నీ తీర్మానం స్థిరంగా లేకపోతే బిడ్డల మీద ఆశీర్వాదం రావాల్సింది శాపం వస్తుందట. అందుకని నువ్వే తీర్మానం, నిన్నెవరు ఏమండి హన్నాని బిడ్డనిమ్మని దేవుడు అడిగాడా? ఆమంతటా ఆమె సమర్పించుకుంది. నువ్వే సమర్పించుకుని ఎందుకు వెనక్కి తీసుకుంటావు? మళ్ళా దేవుని దగ్గర ఏ మొక్కుబడి చేసుకున్నావు మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకునేటట్లు ఉంటే కనుక అది ఏదైనా నీకు శాపంగా మిగులుతుందంట. నేను అదే చెప్తాను, ఎవరు తొందరపడి మొక్కుబడి చేసుకోవద్దంట. నువ్వు మొక్కుబడి చేసుకోకుండా ఉంటేనే మేలంట. చేసుకున్న తర్వాత మళ్ళీ చెల్లించడానికి ఎందుకు మళ్ళీ ఆలోచించి వెనక్కి తీసుకోవడం? ఇవన్నీ దేవుని సన్నిధిలో ఒక్కసారి ఆ మనసు పెట్టి ఆలోచించండి. నీ కుటుంబంలో నీ బిడ్డలు నువ్వు చేసుకున్న తీర్మానం ప్రకారం నడిపించుకోగలుగుతున్నావా? అలా నడిపించుకుంటే వాళ్ళు ఆశీర్వాదకరంగా స్థిరపడతారు. నువ్వు అలా నడిపించుదువు గాక. హల్లెలూయా. మొక్కుబడి విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన వ్యాపారానికి వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే ఈ వ్యాపారంలో నాకు మంచి లాభం వస్తే ప్రభువా నీకు ఒక్క కొబ్బరికాయ కొడతాను అన్నాడంట. ఏమన్నాడు? ఒక్క కొబ్బరికాయ. మొత్తానికి వెళ్ళాడు వ్యాపారానికి, 2 లక్షల లాభం వచ్చిందంట. మరి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏమండి, ఒక్క కొబ్బరికాయ కొడతాను అన్నాడు కదా. వెళ్ళాడు దుకాణం దగ్గరికి. వెళ్ళేసరికి కొబ్బరికాయ ఎంత అని అడిగాడంట. అడిగితే 5 రూపాయలు చెప్పారంట. సరే మళ్ళీ ఇక్కడ 5 రూపాయలు చెప్పాడు కదా, ఇంకో దుకాణం దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకో దుకాణం దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళేసరికి 6 రూపాయలు చెప్పాడట. ఇక్కడ 6 చెప్పాడు కదా అని ఇంకో దుకాణం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 7 రూపాయలు చెప్పాడట. ఈయనకు ఆలోచన వచ్చిందంట, ఇక్కడ రేట్ ఎక్కువగా ఉంది, అసలు కొబ్బరి తోట దగ్గరికి వెళ్తే ఇంకా మనకి రేటు తగ్గుతుంది అని చెప్పి కొబ్బరి తోట దగ్గరికి వెళ్ళాడట.
కొబ్బరి తోట వెళ్ళేసరికి ఆ యజమాని, ఇతను వ్యాపారస్తుడు కదా, హుందాగా ఉన్నాడు, జేబులు కట్లు, బ్యాగ్ అన్నీ ఉన్నాయి. ఈడేదో మొత్తం తోట అంతా కొనుక్కెళ్ళి పిల్ల వచ్చాడు అని అనుకుంటున్నాడంటే ఆ కొబ్బరి తోట యజమాని. మొత్తానికి వెళ్ళిన తర్వాత ఏంటయ్యా రండయ్యా కూర్చుని అంటే ఇతను చెప్తున్నాడు నా కొబ్బరికాయ. తర్వాత మాట్లాడదాం అయ్యా, బేరం ఆడుకుందాం అన్నీ, మీకు కూర్చోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నీ మాట్లాడు. పోగంట అయిన తర్వాత ఇప్పుడు చెప్పండి మీకు ఎన్ని కొబ్బరికాయలు కావాలన్నాడట. అనేసరికి అతను అన్నాడంట, నాకు ఒక్క కొబ్బరికాయ కావాలన్నాడంట. ఇవి ఎంతసేపు ఇంత దూరం నుంచి ప్రయాసపడవచ్చు, ఒక్క కొబ్బరికాయ కోసం వచ్చావా? సరే నా రాశిలో కొబ్బరికాయ నీకు అనవసరమేలే, నీకు నేను ఫ్రీగానే ఇస్తాను. నువ్వేం చేస్తావంటే చెరువు గడ్డ దగ్గర ఒక కొబ్బరి చెట్టు ఉంది, ఆ చెట్టును ఒక కొబ్బరికాయ ఎలాడుతుంది, దాన్ని కోసుకొని పట్టుకెళ్ళిపో అన్నాడట. స్తోత్రం. అంతే వెళ్ళాడు చెట్టు దగ్గరికి, కొబ్బరికాయ తీసుకుంటా ఉన్నాడు, ఏలాడుతూ ఉన్నాడు చెట్టుని. కొబ్బరి చెట్టుకి పట్టుకోవడానికి ఏమైనా ఉంటాయా? ఉండవు. కొబ్బరికాయ కావాలి, 5 రూపాయలు కొబ్బరికాయ చెల్లించడానికి అక్కడికి వచ్చిన తిప్పలు చూడండి. కొబ్బరికాయ పట్టుకొని ఏలాడుతూ ఉన్నాడంట. రక్షించండి రక్షించండి అంటున్నాడంట. 10,000 ఇస్తాను రక్షించండి అంటున్నాడంట. స్తోత్రం. ఈ లోపల ఇంకొకటి వచ్చాడు రక్షించడానికి, 10,000 ఇస్తానన్నాడండి. ఎవడొకడు వస్తాడు కదండి, వాడు వచ్చి వీడిని రక్షించడానికి వచ్చి ఆడిపడిపోబోతున్నాడు అంట. అప్పుడు అంటాడంటే 20,000 ఇస్తాను రక్షించండి అంటున్నాడంట. అర్థమవుతుంది నా మాటలు. 5 రూపాయలు కొబ్బరితో పోయేది ఇప్పుడు ఎంతకి వెళ్ళింది? దేవుని దగ్గర ఏదైనా మొక్కుకున్నప్పటికీ 5 రూపాయలతోనే అయిపోవాలి. కష్టాలు తెప్పలు పడిన తర్వాత 20,000 దాకా వెళ్ళకూడదు. హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో మన తీర్మానం, మొక్కుబడి ఏది చేసుకున్నాం, ఒకసారి సంవత్సరం ప్రారంభంలో కష్టం వచ్చినప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు, పిల్లలు లేనప్పుడు, ఆస్తి లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, అప్పుడు అనుకుంటావు చాలా. రోజులు గడిచేసరికి ఎంత ఇచ్చేయాలా దేవుడికి ఆ మనసు వస్తూ ఉంటుంది. నిన్నిమ్మని దేవుడు అడగలేదు కదా. నాకు ఇక్కడ బాధ అనిపిస్తూ ఉంటుంది. నిన్నిమ్మని దేవుడు అడగలా, నువ్వే నీ అంతటి నువ్వే మొక్కుకున్నావు. మరలా సందేహించి దేవుడి మీద అనుకుంటావు ఎందుకు? హల్లెలూయా. నా మాటలు అర్థమైన వాళ్ళందరికీ దీపం వెలుగును గాక. హల్లెలూయా. మనం మొక్కుబడి చేసుకున్న తర్వాత ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. అలా మొక్కుబడి చెల్లించుకుంది. ఆమెకు 5 బిడ్డలు ఇచ్చాడండి దేవుడు. ఒక్క కొడుకుని అడిగితే ఇంకో 3 కొడుకులు అంటే 2 కూతుళ్ళు ఇచ్చాడంట. ఎంత ఆశీర్వాదం చూడండి. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి ఏదైనా అనుకున్నావా, ఇచ్చేసాయి. ఆలోచించుకో, దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. మేము ఎప్పుడు ఎవరు మమ్మల్ని అడిగేవాడు కాదు, కానీ వాళ్ళ సమస్య చెప్తే వెంటనే మాకేముందో అది ఇచ్చేసేవాళ్ళం అండి. ఇంట్లో వాళ్ళు ఎవరిని అడిగేవాళ్ళం కాదు. కానుక ఇవ్వాలంటే మా వాళ్ళు అందరూ అన్నీ కనుక అంత కానుకేస్తావా, లేకపోతే ఇంత రైస్ ఇస్తావా అంటారని నేను ఎప్పుడు ఇంట్లో ఎంత కానుకిచ్చని కూడా చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే మా ఇంట్లో అంటే నాకు వ్యతిరేకత. ఎవరికి తెలియనుకున్న మొత్తం తవ్వుకుని వెళ్ళిపోయేదాన్ని ఇంట్లోంచి. నిజమండి. ఇప్పటికీ మా ఊరు అందరిని అడగని చెప్తాను నేనేం చేసేదాన్ని. నా దగ్గర ఏముంటుంది, మా అమ్మ అనేది నువ్వు ఇంత కష్టపడతావు, జాబ్ చేస్తావు, 1 రూపాయి కూడా లేకుండా చేసుకుంటావు అనేది నేను అన్నాను. అన్నీ ఇచ్చేసాను కనుక దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. హల్లెలూయా. మనం దేవుడికి ఇచ్చింది, ఒకవేళ నీకు మనిషి వడ్డీ వేసి ఇస్తాడేమో, నా దేవుడు రెట్టింపు ఇస్తాడండి. 100 ఇస్తాడు. నువ్వు 100 ఇస్తే 1000 ఇస్తాడు ఆయన. అసలు దేవుల్లో ఉన్న ఆశీర్వాదం అంతా ఇంత కాదండి. మేము రుచి చూసి తెలుసుకున్నాం కనుక నేను ధైర్యంగా ఈరోజు మీతో చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. 4వ మాట చెప్పి ముగిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. చాలండి. మందిరం కొరకు రాజనగరం కట్టాలనే ఒక తీర్మానం అంటండి. స్తోత్రం. సొలొమోను రాజుకి మందిరం కట్టించాలనే ఒక తీర్మానం అంట. మీకు 3 చెప్పాను నేను. 1, అపవిత్రపరచుకోకూడదు, అది ఒక మంచి తీర్మానం కలిగి ఉండాలి. 2, యథార్థతను వదలకూడదనే తీర్మానం మన జీవితంలో ఉండాలి. 3, మొక్కుబడి చెల్లించుకోవడం విషయంలో ఒక మంచి తీర్మానం కలిగి ఉండాలి. 4, మందిరం కట్టించాలనే తీర్మానం కూడా ఉండాలి. భక్తి చేసి దేవుడు నీకు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కదా నిన్ను. దేవుని కొరకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, దేవునిలోకి వచ్చి నేను వచ్చి ఇంచుమించు ఒక 25 సంవత్సరాలు అయింది. మరి మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒక్క మందిరమైనా నీ ద్వారా కట్టబడిందా? ఒక్క మందిరం.
ఏమో వచ్చే సంవత్సరం మనం మళ్ళీ 2027 చూస్తామని నీకేమైనా ఉందా గ్యారంటీ? ఉంటే పర్వాలేదు, దేవుడు దర్శనమిచ్చి నీకు ఆయుష్ ఎంత ఉందో మాట్లాడితే పర్వాలేదు. కానీ నీ రోజులు ఉండగానే నీకు శక్తి ఉంది. కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కానీ ఇవన్నీ మనకెందుకులే, దేవుడికి ఏదోటి చేద్దాం అనుకుంటారు. నేను అంటాను, చనిపోయిన తర్వాత నీ పేరట చేయడం కాదు, బతుకునిగానే నువ్వు చేయదువుగాక. నిజమండి, సొలొమోను రాజు ఆయన బతుకుంది కానీ ఒక చక్కటి మందిరాన్ని కట్టించాడు. నిజంగా నీ ద్వారా నీ ప్రాంతంలో కానీ మందిరం లేని ప్రాంతంలో కానీ ఒక మందిరం కట్టించదువుగాక. బంగారంతో నేనేం కట్టమంటలా, నేను అంటాను కనీసం ఒక్క పాక వేయడానికైనా నువ్వు మందిరం కట్టించాలి. చిన్న రేకుల షెడ్ వేయడానికైనా నీకు ఒక తీర్మానం రావాలి. ఏమండి, మన ఇల్లు అందంగా శృంగారంగా కట్టుకోవట్లేదా? కట్టుకుంటున్నాం కదా. ఇల్లు లేదంటే ఖచ్చితంగా ఇల్లు కట్టాలని ఒక పట్టుదల ఖచ్చితంగా అందరికీ వచ్చేస్తుంది. పిల్లలు ఎదుగు వస్తూ ఉన్నారు, ఇల్లు సరిపోవట్లేదు, ఖచ్చితంగా ఇల్లు తీసేసి ఇంకొక ఇల్లు కట్టాలనే తీర్మానం వస్తూ ఉంది కదా. మరి దేవుడి కోసం నేను రక్తం ఇచ్చి కొని ఇంతవరకు పోషించి నిలబెట్టి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుని కొరకు నువ్వు ఒక చిన్న మందిరం కట్టించలేవా? ప్రైజ్ ది లార్డ్. ఇక సువార్త కూటాలు నీ ద్వారా ఒక్క ప్రాంతంలోనే సువార్త అందని ప్రదేశాల్లో ఒక వీధిలో ఒక్క సువార్త కుడికైనా చేయగలుగుతావా? ఒక్క మీటింగ్ సభలు వస్తావు. నేను 4 రోజులు, నేనే 4 రోజులు మీటింగ్ పెట్టుకుంటాను అన్నాడు. స్తోత్రం. ప్రాణం పోతుంది కదా. మరి ఇంకేం తీర్మానం చేసుకుంటాం? పొట్టు తింటాను ప్రభువా, నీళ్ళు వదిలేసుకుంటాను ప్రభువా, మాంసం వదిలేసుకుంటాను ప్రభువా, ఈ కాదు తీర్మానాలు. దేవుని కొరకు ఒక రోషం కలిగిన తీర్మానించాను. నాకు 20వ ఏట అండి, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను, ఫైనల్ ఇయర్కి వచ్చాను. జూన్ నెలలో సావుకులు మా ప్రాంతానికి వచ్చారు. అప్పుడు 20వ ఏట ఉన్న వాళ్ళకి ఏం ఆశలు ఉంటాయి చెప్పండి? 20వ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి ఏం ఆశలు ఉంటాయి? ఉద్యోగం సంపాదించాలి, ఇంకా చదువుకోవాలి, ఈ ఆశ ఉంటుంది మాకు. కానీ ఆ సమయంలో మాకు వచ్చిన ఆశ ఉంటుంది తెలుసా? మందిరం కట్టాలి ఉన్నాను. స్తోత్రం. నిజమండి, డిగ్రీ సెకండ్ ఇయర్ అయింది. ఇప్పుడు జూన్ నెల, సెకండ్ ఇయర్ మేలో, ఏప్రిల్ ఎగ్జామ్స్ రాసాం, జూన్ నెలలో మందిరం స్టార్ట్ చేసాం. చివరికి అలా మందిరం స్టార్ట్ చేస్తే చాలా వ్యతిరేకత, డబ్బులు లేవు, సాకులు కట్టుబట్టలతో ఊళ్ళోకి వచ్చాయి. మాకున్నాయన్నీ అంతకుముందు వేరే మందిరానికి ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అప్పుడున్న మా త్యాగమైన తెలుసా? మా ఇంట్లో మా అమ్మది, మా నాన్నమ్మది, మా అక్కకి పట్టీలు చెవులు ఏముంటాయి అవి తాకట్టేసి మందిరం కట్టండి. నమ్ముతారు మీరు? ఆ తర్వాత నాకు స్కాలర్ కానీ నా చేతిలోకి డబ్బులు వస్తే అవి నేను మళ్ళీ వాళ్ళకి విడిపించి అక్షరాలు ఇక్కడ అక్కడు కూడా ఉన్నారు, మీరు అడగొచ్చు తర్వాత. ఆ రోజుల్లో ఆ వయసులో ఎందుకంటే అంత అప్పుడు ఏర్పడదు కనుక ఈరోజు నిన్ను మందిరాలు దేవుడు కట్టిస్తున్నాడు. నీ జీవితంలో చిన్నది ఇప్పటి నుంచి ఆ బీజం నీకు నీ బిడ్డలో ఏర్పడును గాక. ఎన్ని ఇల్లులు కట్టుకొని ఎంత కట్టినవన్నీ ఇక్కడే ఉంటాయి. నువ్వు మందిరం కట్టిస్తే పరలోక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవుడు 100 అంతలు ఇస్తాడు. మనం దేవుని పరిచర్య కొరకు, దేవుడు ఎవరిను లేపబోతున్నాడు ఒక అద్భుతం నువ్వు చూసుదువు గాక. యంత్రంలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ప్రయాసపడుదువు గాక. మందిరం కట్టించాలని తప్పన నీ గుండెల్లో ఉండాలండి. ఎక్కడైతే మందిరం లేదో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, అసలు నీకు ఆ అవకాశాన్ని ఇచ్చాడండి, నువ్వు సంతోషించాలి. అందరికి ఇవ్వడండి అవకాశం. దావీదు మందిరం కట్టాలని బంగారం అంతా దాచిపెట్టాడంట, దేవుడు కట్టించలా. అది ఎంత గొప్ప ధన్యతో తెలుసండి. ఇల్లు అందరూ కడతారండి, ఏమండి? ఇల్లు అందరూ కడతారు, అన్యులు కడతారు, మనం కూడా కడతాం. కానీ మందిరం దేవుడు మంచిత కట్టిస్తాడు. అది గొప్ప ధన్యత. నేను కోరుకుంటున్నాను, నా దేవుడు అలా మీ చేత మందిరాలు కట్టించును గాక. ఇక సువార్త కొడికలు, నేను 10th క్లాస్లోకి వచ్చేసరికి దేవుని తెలుసుకున్నాను. 9th క్లాస్లో 10th క్లాస్ పాస్ అయ్యేసరికి నాకు వచ్చిన ఆశ ఏంటో తెలుసా? నేను దేవుని తెలుసుకున్నాను, నా వీధోళ్ళు తెలుసుకోవాలని. 10th క్లాస్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? డబ్బులు ఉంటాయి అప్పుడు మా దగ్గర. ఎవరైనా పాస్ అయినందుకు 100 రూపాయలు ఇచ్చేవారేమో, 50 రూపాయలు ఇచ్చేవారు అప్పట్లో. ఇప్పుడనుకో మీరు ఎంత ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు వచ్చి 100 రూపాయలు మా అమ్మమ్మ ఇచ్చిన, మా మామయ్యలు ఇచ్చిన. నేను ఆ డబ్బులు దాచిపెట్టి వీధి కూడా పెట్టించేదాన్ని, వీధి క్రిస్మస్ చేసేదాన్ని. వచ్చిన సావుకులకి చికెన్ కూర ఎట్టి వచ్చిన వాళ్ళు అందరికి అటుకులు పెట్టేవాళ్ళు. మా ఆశ అంటే ఏం పెట్టాం కాదు, నేను అంతా నువ్వేం పెట్టావు కాదు, నువ్వు సువార్త ప్రకటించవా లేదా? స్తోత్రం. అప్పట్లోనే సావుకులను తీసుకొచ్చేవాళ్ళం అండి. 16వ ఏట
నేను రాత్రి ఆలోచించుకుంటుంటే నిజంగా ఆ బీజం ఆ 16వ ఏట ప్రభువు నా హృదయంలో వేసాడు కనుక ఈరోజు నేను ఎక్కడైనా సువార్తకు తిరుగుతాను. నేను నీకుంది ఆరోగ్యం, దేవుని సువార్త కొరకు పరుగులు తీయగలుగుతావా? నీకున్న డబ్బును ఖర్చు పెట్టి ఎక్కడైనా సువార్తకి వెళ్ళడానికి అక్కడందరిని ఆటోలో పెట్టుకుని తీసుకెళ్ళగలుగుతావా? నిజమండి, దేవుని నీ కొరకు, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ సంవత్సరం ఎంతో ప్రయాసపడ్డావు. దేవుని కోసం ఏం ప్రయాసపడ్డావు? దేవుడు ఖచ్చితంగా మనల్ని అడగడం. నీ కొరకు ఎవరో ఒక మీటింగ్ పెట్టి నీకు దేవుని సువార్త వినిపించడం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. ఎవరో వచ్చి నీకు బోధించడం వల్ల నువ్వు వచ్చి సంఘంలో అంత కట్టుబడ్డావు. మరి నువ్వు నీ ద్వారా బోధించబడితే అనేకులు సమకూర్చబడతారు. అతి కార్యం దేవుడు జరిగించును గాక. ఇక మందిరం విషయంకి వస్తే ఆ రకమైన తీర్మానం. ఇంకా నీ ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఎలాంటి తీర్మానం రావాలో తెలుసా? ఇప్పుడు మనం ఆదివారం ప్రసంగం వింటూ ఉన్నాం. కొత్త సంవత్సరం నుంచి మనం ఒక మార్పులోకి వద్దాం. ఆదివారం ప్రసంగం విన్న తర్వాత వాక్య విషయంలో మీరు ఎంతమంది డైరీ రాస్తున్నారు కదా? మరలా వారంలో ఎప్పుడు డైరీ తీస్తున్నారా? వారం రోజులు గడిచిపోతాయి. ఇప్పుడు రాసిన ప్రసంగం వారంలో ఏ రోజైనా తీసి చదువుతున్నారా? నేను అంటున్నాను, కొత్త సంవత్సరం మనం ఒక తీర్మానానికి వద్దాం. ఈరోజు ఆదివారం చెప్పిన ప్రసంగం మరలా ఆదివారానికి ఆ ప్రసంగం నీకు నోటికి వచ్చేయాలి. రిఫరెన్స్లు మార్చుకుందాం. మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో ఆ ప్రసంగం నీ నోట్లో ఉండాలి, ఆ రిఫరెన్స్ నీ నోట్లో ఉండాలి. పిల్లోడికి అంటది వాక్యం చెప్తుంటేనే సంతోషిస్తున్నాం కదా. దేవుడు నిన్ను చూసి సంతోషించాలి అంటే నీకు ఖచ్చితంగా అధ్యాయాలు కాదు. నేను కోరుకునేది ఏంటంటే ప్రసంగం నీ నోట్లో ఉండాలి. హల్లెలూయా. పాట పాడుతున్నాం కదా. నేను యూత్లో ఉన్నప్పుడు ఎప్పుడు మేము బుక్ చూసి పాడేవాళ్ళం కాదండి. ఇప్పుడు కొత్త పాటలు రావడం వల్ల మెమొరీ బాగా తగ్గిపోయి చూసి పాడుతున్నాం. నేను అనుకుంటున్నాను కొత్త సంవత్సరం నుంచి మీ అందరూ ఏ పాట అయితే ఇస్తామో ఆ పాట చూడకుండా పాడుదురుగాక. మరి ఆత్మ సంబంధంగా మనం బలపడాలి కదా, ఒక తీర్మానం రావాలి కదా. ఇక పరిచర్య, ఇప్పటి వరకు ఏ పరిచర్య చేయలేని వాళ్ళు, ప్రార్థన డ్యూటీ అయినా, గిన్నెలు చేయడమైనా, ఆ యొక్క కూరగాయలు తరగడమైనా, ఒక పరిచర్య చేస్తామని ఒక తీర్మానం నేను ఖచ్చితంగా రావాలి. ఈ సంవత్సరం ఇలా గడిచిపోయింది. వచ్చే సంవత్సరం దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుందువు గాక. ఇంకా ప్రార్థన డ్యూటీ చేయలేని వాళ్ళు ఈ సంవత్సరం దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కానీ ఖచ్చితంగా ప్రేయర్ డ్యూటీ, వేకువజామున 2 గంటలు ప్రార్థన జరుగుతూ ఉంది. అప్పుడు అవకాశం లేదా ఈవినింగ్ ప్రేయర్ జరుగుతూ ఉంది. అప్పుడు అవకాశం లేదా మార్నింగ్ టైం ప్రేయర్ డ్యూటీ జరుగుతూ ఉంది. ఎనీ టైం ఎప్పుడూ అవకాశం దేవుడు నీకు ఇచ్చే ఉన్నాడు. నువ్వు అనేకుల కొరకు నేను ఏది ఇచ్చి సువార్త చేయలేనయ్యా, మందిరం కట్టించలేనయ్యా, ఎక్కడికి వెళ్ళలేనయ్యా అంటావు. కూర్చుని దేవుని అనేక ఆత్మల కోసం నువ్వు ప్రార్థన చేసే అవకాశం కూడా దేవుడు నీకు ఇచ్చాడు. సొలొమోను రాజు మందిరం కట్టించాడు. దేవుడు నీకు అవకాశం ఉంటే మందిరం కట్టించు, లేదా సువార్త కూడా పెట్టచ్చు, లేదా వీధి కూడా పెట్టచ్చు, లేదా సువార్తకి వెళ్ళే వాళ్ళకి సాయపడు, లేదా కూర్చుని ప్రార్థన చేయి. స్తోత్రం. ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. ఈ అవకాశాల్లో ఏదో ఒకటి నువ్వు సద్వినియోగం చేసుకుందువు గాక. మొన్న ఒకసారి జయసేకులు చెప్పారు, అవకాశాలు అంటండి అందరికీ రావంట. అవకాశం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. నేను ఎప్పుడు ఇలా నిలబడి వాక్యం చెప్పాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ నాకు అవకాశం ఇచ్చారు కనుక నేనేం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. మన కాళ్ళదనుకోకూడదంట. స్తోత్రం. దేవుడు అంతరంగంలో ఒక బలమైన తీర్మానం వచ్చును గాక. కొత్త సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. సంవత్సరాలు ఇలా గడిచిపోతూ ఉన్నాయి, అన్నీ మారుతూ ఉన్నాయి. మన భక్తిలో ఎందుకు మార్పు రాకూడదు? మన భక్తిలో ఖచ్చితంగా మార్పు చూచుదుము గాక. ఈ 2025 జరిగిన 2026లో మనం అలా ఉండకూడదండి. ఈ 3 రోజుల్లో బాగా నెమరేసుకోండి. ఏది చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రభువా నాకు ఇలా సహాయం చేయని చెప్పి 31st వాచ్ నైట్ సర్వీస్లో మీరు తీర్మానానికి రండి. 1వ తారీఖు నుంచి మీరు అలా ఫాలో అవ్వండి. దేవుడు మీ తీర్మానాలను స్థిరపరచును గాక. ఏమండి, దేవుని తీర్మానం మారదు, రాజుగారి తీర్మానం మారదు, మన తీర్మానం కూడా మారకుండా ఉండును గాక. అలాంటి రోషం కలిగిన భక్తి చేసి దేవుడు మంచి మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. సంవత్సరం చివరాంతంలో ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నేను దేవుడు అమలాపురం పరిచర్యకి వచ్చినప్పుడు ఎంతోమంది ఉన్నారు కదా, యేసయ్య ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, ఎక్కడైనా తీసుకెళ్ళిపోయావా, ఎందుకు అమలాపురం తీసుకొచ్చావు అని ప్రభువుని అడిగా. నేను ఒకరోజు అప్పటికి ఇంకా మందిరాలు కట్టలే, బుజ్జక్కల ఇంటిపైన ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? అమలాపురం పట్టణంలో నా రాకడి కొరకు ఒక బలమైన గుంపు జనాంగాన్ని మీ ద్వారా సిద్ధపరుస్తాను. నేను అదే కోరుకుంటాను. నా దగ్గరికి వచ్చిన బిడ్డలు అందరూ నీ రాకడలో ఉండాలయ్యా, ఇలా వేషధారణంగా నటించేటట్లుగా నా బిడ్డలు
యథార్థవంతులుగా, రోషం కలిగినగా, తీర్మానంలో స్థిరపడిన వారిగా, మహిమ కలిగిన రాకడలో నీ ఎదుట ఉంటారని నాకు చెప్పావు కదా, నా బిడ్డలు ఇలా ఎందుకున్నారేస్తే అని ప్రభువు దగ్గర ప్రతిరోజు అడుగుతూ ఉంటానండి. మిమ్మల్ని అందరినీ ఆయన రాకడికి సిద్ధపడాలని ఇక్కడ పెట్టాడు దేవుడు. ఏమండి వాళ్ళందరూ అంటే మా ద్వారా మిమ్మల్ని సిద్ధపరచాలనుకున్నాడు. నువ్వు అలా సిద్ధపడి దేవుని రాకడికి ఆయుత్తపరచబడాలని దేవుని వాంఛ. అంతేగాని ఇంకా లోకంలో ఉంటూ లోక ప్రజలు ఎలాగున్నా లోకంలో చచ్చిపోయిన వాళ్ళకు చేపలాగా కొట్టుకుని పోకూడదు, కానీ లోకానికి ఎదురుతూ భక్తి చేస్తూ తీర్మానంలో స్థిరపడాలని దేవుడు వాంఛిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడారు, నా తీర్మానం మారదు, రాజు తీర్మానం మారదు, నీ తీర్మానం ఎందుకు మారుతుంది? నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం. దావీదు రాజు చెప్తా ఉన్నాడు, నేను చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేస్తానన్నాడు. నువ్వే స్థలంలో ఉన్నా దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని మందిరంలో ఉన్నట్టే ఉంటే నువ్వు నివాసం చేయగలుగుతావు. ఈరోజు నువ్వు చేసుకోవాల్సిన తీర్మానాలు, ఎక్కడున్న అపవిత్రత పరచబడకూడదు. 2, ఏ స్థలంలో ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా, శోధన వచ్చినా, అవమానం వచ్చినా యథార్థతను విడిచిపెట్టకూడదు. 3, చేసుకున్న మొక్కుబడుల తీర్మానము మారకూడదు. 4, దేవుని రాజ్య వ్యాప్తిలో మందిరమైన పరిచర్యన సువార్తని ఏదైనా చేస్తానని ఒక తీర్మానం రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన వెనుకలో ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. అందరూ దయచేసి మోకరిద్దాం. అందరూ మోకరించండి. 2 చేతులెత్తి ప్రభు మనకిచ్చిన వర్తమానం లేచి నిలబడదామా? చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా. ఒక్క చిన్న ప్రార్థనతో ఈ కూడికను ముగించుకోబోతున్నాం. ప్రభు మనకిచ్చిన ఈ వర్తమానం అంతటి కొరకే 2 చేతులెత్తి చెప్పండి బిగ్గరగా, స్తోత్రం స్తోత్రం. మౌనంగా ఉండొద్దు. ఇప్పుడు మీ తీర్మానమే దేవుడు స్థిరపరచబోతున్నాడు. వాక్యంలో స్పష్టంగా ప్రభు ఈ ఉదయకాలం 4 మాటలు మన ముందు పెట్టి ఉన్నాడు. యెహోవా తీర్మానమే స్థిరము అనేటట్లుగా మన ఎదుట ఉంచిన ఈ మాటలన్నిటిని బట్టి తలపోసుకుంటూ ప్రార్థన చేసుకోండి. నాయనా, నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు, నేను తీసుకోవాల్సిన తీర్మానాన్ని గురించి మా ఎదుట మీరు 4 మాటలు ఉంచారు. ఈ 4 మాటల ప్రకారంగా నేను తీర్మానం చేసుకుంటున్నాను అన్నవాళ్ళు 2 చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటో తెలుసా? మొట్టమొదట దానియేలు తీర్మానం, నన్ను అపవిత్రపరుచుకోను అని. కనుక మన కంటి ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా ఏ అపవిత్రత నీకు అంటుకుందో అది ఈరోజు నువ్వు విడిచిపెట్టి ప్రత్యేకపరిచిపడి పరిశుద్ధత కొరకే వాంఛతో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, దయచేసి మీ కార్యం చేయండి అని ప్రార్థన చేసుకోండి. అలాగే యోబు యొక్క తీర్మానాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. చేతులెత్తండి, ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, యేసయ్యా, అయ్యా మీకు వందనాలు ప్రభువా అని. యోబు తీర్మానం యథార్థత విడిచిపెట్టలేదు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు నీ యథార్థత విడిచిపెట్టొద్దు. అనుకున్నది జరగలేనప్పుడు కూడా విడిచిపెట్టొద్దు యథార్థతని. యథార్థవంతులు స్తుతి చేయటం శోభస్కరం. అయ్యా మీకు వందనాలు నాయన. యథార్థవంతులకి మేలు చేస్తానన్న వందనాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా యొక్క తీర్మానాన్ని గురించి మనం విన్నాం. మొక్కుబడి విషయంలో ఎక్కడ మారలేదు. పిల్లల మీద ప్రేమ ఉంది, కానీ మొక్కుబడి విషయంలో ఎక్కడ తీర్మానం మారలేదు. నీ పిల్లల విషయమై దయచేసి ప్రార్థన చేసుకో. ప్రభువా, నా పిల్లలు నాయన నీ పనికి ఉపయోగకరంగా మారాలయ్యా అని. అలాగే చివరిగా ప్రభు మనతో మాట్లాడిన మాట సొలొమోను యొక్క తీర్మానం, ఒక మందిరం కట్టాలి. ఆ మాటలన్నీ ఫలభరితంగా మారినట్లుగా 2 చేతులెత్తి స్తోత్రం చెబుతారా ప్రభుకి? యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా, నీ తీర్మానమే నన్ను నిలిపినది,
నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనా నీకే నారాధనా పునరుద్ధాను నీవే యేసయ్యా యేసయ్యా నీకే నారాధనా ఈ ఉదయకాలం నీ తీర్మానాన్ని చూస్తున్నాడు దేవుడు నీ తీర్మానాన్ని అంగీకరిస్తున్నాడు హృదయపూర్వకంగా గుండె లోతుల్లోంచి క్రొత్త సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నా నాయనా నా తీర్మానాన్ని స్థిరపరచండి నీ ఉపదేశం చేత నన్ను తృప్తిపరచావు ఒకని ఆయుషు ఆశీర్వాదము నివసమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒకని ఆయుషు ఆశీర్వాదము నివసమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యం నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసార పాడే నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనా నీకే ఆరాధనా పునరుద్ధానుడ నీవే నాలాపనా ఆరాధనా యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగము యేసయ్యా 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 కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా ఆయన నీ ఎడల చేసిన మేలు ఆయన నీ ఎడల చేసిన ఉపకారాలన్నీ తలంచు ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళు కృపతలంచగా శ్రీకరమణ శమాంతరబలరమకరబ నింపు నాయన ఒక్కొక్కరిని ఆత్మాభిషేకముతో నింపు నాయన ఒక తీర్మానముతో పంపు నాయన యేసయ్యా
తీర్మానమే నన్ను నిలిపినది, ఉత్తమమైన సంగములో. దయగల మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రం. ఈ తీర్మానాల పండుగల్లో ఈ సంవత్సరం ఆఖరి ఆదివారపు ఆరాధనలో కూడా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. యెహోవా తీర్మానమే స్థిరము అని, అయ్యా నీ తీర్మానాలు ఎప్పుడు మారలేదని, రాజు తీర్మానం కూడా ఎప్పుడు మారలేదని, ఈ సంవత్సర ఆఖరిలో భక్తులు చేసుకున్న తీర్మానాలు మా ముందు పెట్టారు. మేము ఈ భక్తి జీవితంలో అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, మా కుటుంబాలు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, అయ్యా మీరిచ్చిన ఈ ఉపదేశాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇదిగో నలుగురు భక్తులు వారి తీర్మానాలు మా ముందు పెట్టారు. మొట్టమొదటిగా దానియేలు తీర్మానం మా ముందు ఉంచారు. తన శరీరం అపవిత్రపరుచుకోనని తీర్మానం చేసుకున్నాడు. ఈ ఉదయకాలం మందిరంలో ఉన్న బిడ్డలందరూ యవనస్తులు, కుటుంబాలు, వారి జీవితం ఎన్నటికీ పరిశుద్ధంగానే ఉండునుగాక, ఎక్కడ అపవిత్రత అంటుకోకుండా తీర్మానంలో స్థిరంగా ఉందురుగాక. వారి చూపు, వారి తలంపు, వారి నిర్ణయాలు, వారు చేసే ప్రతి పని, వారి నడక పడక పరిశుద్ధంగా మారిపోవునుగాక. ఆ విధమైన తీర్మానాలు అంటుకట్టున్నాయని, అలాగునే మా తండ్రి మీరు మాకు ఇచ్చిన వివరించిన మాటని బట్టి నీకు స్తోత్రం. యోబు యొక్క తీర్మానాన్ని మా ముందు పెట్టారు. మరణం వరకు యథార్థతను విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు శ్రమ కలిగిన, కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినప్పుడు యథార్థతలోంచి తొలగిపోతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరలా వారు నూతన పరచబడుదురుగాక, మరణం వరకు యథార్థంగానే బ్రతుకుదురుగాక. రెట్టింపు ఆశీర్వాదానికి కారుకులుగా చేయండి అయ్యా. అలాగే హన్న తీర్మానం మా ముందు పెట్టారు. మొక్కుబడి చెల్లించుటలో ఎక్కడ వెనక్కి తీసుకోలేదు. ఏమైతే నీ బిడ్డలు నీ దగ్గర మొక్కుబడి చేసుకున్నారో ఆ మొక్కుబడి చెల్లించే మనస్సు అనుగ్రహించబడునుగాక. ఆ తీర్మానంలో నిలకడగా ఉందురుగాక. సహాయం చేయండి. అలాగే మా తండ్రి సొలొమోను తీర్మానాన్ని మా ముందు పెట్టారు. ఒక మందిరం కట్టాలని, మా బిడ్డల ద్వారా వారుంటున్న ప్రాంతాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరాన్ని కట్టే భాగ్యం ఇస్తున్నందుకు స్తోత్రం. వారి కుటుంబం ద్వారా ఒక మందిరం నిర్మించబోతున్నందుకు స్తోత్రం. గ్రామాలు కదిలించి, పట్టణాలను కదిలించే కృప ఇవ్వండి నాయన. అయ్యా నీ కొరకు సువార్త పనిలో, పరిచర్లో ఉపయోగకరమైన సాధనాలుగా బిడ్డల్ని మలచండి. ఈ మాటలు ప్రకటించిన కృపకు ఇంకా విస్తారమైన కృపనివ్వండి. ఆరోగ్యంతో నింపండి, ఉన్నతమైన కృపతో నింపి స్త్రీల మధ్యలో, సంఘం మధ్యలో ఒక బలమైన సాక్షిగా వాడుకోండి. క్రొత్త సంవత్సరంలో ఉన్నతమైన కృపచేత నీ కుమార్తెని వాడుకోండి, బలపరచండి. ఈ మాటలు విన్నవారందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. రెండవ ఆరాధనలో, సాయంకాల ఆరాధనలో కూడా, బ్రాంచెస్లో జరిగే ఆరాధనలో కూడా మీరుండి నడిపించి మహిమ పొందుకో. నజరేయుడని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.